ఉచిత IUI అండ్ IVF కన్సల్టేషన్ కోసం సంప్రదించండి 29. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ ఒక డిఫరెంట్ వంటకం చేసుకుందామండి. నెల్లూరు వైపు ఫేమస్ ఇది బాగా. అయితే బహుశా తమిళనాడుకి దగ్గరగా ఉండటం వల్ల, బార్డర్స్లో ఉండటం వల్ల ఉంటుంది. తమిళులు చేసేటువంటి కూటుకి దీనికి దగ్గర మ్యాచింగ్ ఉంటుంది. కూటులో ఏం చేస్తాం, మనం క్యాబేజీ కూటు చేసాం. మన దగ్గర వీడియోస్లో ఉంది, చూడండి, మన ఛానల్లో ఉన్నాయి. అయితే కూటులో ఈ మనం ధనియాలు అవన్నీ కూడా పచ్చివి నానబెట్టి రుబ్బి కలుపుకుంటాం. ఇందులో ఏంటంటే వీటిని కొంచెం వేయిస్తాము. పిండి మిరియం అంటారు. ఇది ఎప్పుడో మల్లాది వెంకటకృష్ణమూర్తి గారిది ఒక నావెల్లో, బహుశా మందాకినిలో అనుకుంటా. మీ అమ్మ పిండి మిరియం బాగా చేస్తుంది, చేయమని అడుగుతాడు అందులో ఒక క్యారెక్టర్. ఆ పిండి మిరియం ఏమిటో అప్పుడు తెలిసేది కాదు. తర్వాత కొంచెం పెద్దవాళ్ళం అయ్యాక ఈ నెల్లూరు ఫ్రెండ్స్ వల్ల తెలిసింది. ఈ కూటు ఇది కొంచెం దగ్గరగా ఉంటుంది, రుచి డిఫరెంట్గా ఉంటుంది. ఇదేంటంటే పిండి మిరియము రకరకాల కూరలతో చేసుకోవచ్చు. కూటులాగానే చిక్కుడుకాయలు, వంకాయలు కలిపి చేసుకోవచ్చు. మన పెద్ద చిక్కుళ్ళు ఉంటాయి కదా, గింజవి, ముదురు గింజలు ఉన్న చిక్కుడుతో చాలా బాగుంటుంది. అరటికాయతో బాగుంటుంది. తర్వాత చామ దుంపలతోటి చాలా బాగుంటుంది. కాకరకాయతోటి కూడా పిండి మిరియం చేసుకోవచ్చట. చామ దుంపలు పిండి మిరియం చేద్దాం, భలే డిఫరెంట్గా ఉంటుందండి. హెల్త్కి కూడా మంచిది. ఏంటంటే ఇందులో అన్నీ ధనియాలు అవి ఉండటం వల్ల డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అంటారు. దాని సంగతి ఎలా ఉన్నా రుచి మనకి ఇంపార్టెంటు. కాస్త కొత్తది. కొద్దిగా నూనె వేసాను ఒక చిన్న మూకుడులో. కొంచెం ఈ తాలింపు దినుసుల్ని మనం కొద్దిగా వేయించి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా ఒక చిన్న స్పూన్ నూనె వేసి ధనియాలు, శనగపప్పు, మినపప్పు, మిరియాలు, ఎండుమిర్చి వేయించేసుకోవాలి. మనం ఈ తాలింపు పెట్టుకునే లోపలే, మనం ఇవి గ్రైండ్ చేసుకునే లోపల ఏం చేయొచ్చు అంటే, ఇవి తీసుకోండి. చామ దుంపలు 10, ఈ సైజు దుంపలు అయితే 10 దుంపలు సరిపోతాయి. ఒక 1/2 కప్పు కందిపప్పు. పప్పు శుభ్రంగా కడిగేసేయండి, సరిపడా నీళ్ళు పోసి. తర్వాత చామ దుంపలు శుభ్రంగా కడిగి 2 విడివిడిగా కుక్కర్లో పెట్టేసేయండి. చల్లారిపోయాక వంట సులువుగా అయిపోతుంది అనమాట. ఇవి ఒలిచేసుకోవడం, పప్పు ఎనిపేసుకోవడం, ఇంకా మనం పిండి మిరియంలోకి దిగిపోవటమే. దీంట్లో ఏంటంటే ఒక 2 స్పూన్ల ధనియాలు, ఓ 2 స్పూన్ల శనగపప్పు, 1 స్పూను మినపప్పు, ఒక 1/2 స్పూను మిరియాలు అనుకుందాం. ఈ వేపిన రుచి బాగుంటుందండి. కొన్ని చోట్ల ఇవి పచ్చివే గ్రైండ్ చేసుకుంటారట. వేయించిన రుచి చాలా నచ్చింది నాకు. పచ్చి రుచి కూటులాగా అనిపిస్తుంది. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దోరగా వేయించేసేయండి. ఇవి బాగా వేగిన తర్వాత మిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది. ఒక చిటికెడు ఇంగు కూడా దీంట్లోనే వేసేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంగువ ముక్కలు వాడేటట్టయితే ఓ ముక్క ఇందులో వేసి పొంగనివ్వండి. చివరికి మిరపకాయలు వేయండి, ఎందుకంటే మిర్చి నల్లబడుతుంది అనేది, పిండి ఎర్రగా లేకుండా నల్లగా అయిపోతుందని చివరికి చెప్తున్నాను. మిర్చి వేయగానే కొద్దిగా కరివేపాకు వేయండి. అంటే ఇది మనం విడిగా వేసే బదులు ఇందులోనే వేసేస్తే బాగుంటుందని. తర్వాత కొంచెం అంత చిన్న ముక్క, అంటే ఒక 1/2 కప్పు కొబ్బరి అనుకోండి, పచ్చి కొబ్బరి వేస్తే బాగుంటుంది. దీన్ని ఒకసారి పొయ్యి మీదే వేసేసి కలిపి పక్కన పెట్టండి. ఇవి చల్లారాక దీన్ని గ్రైండ్ చేసుకోవటమే. ఈ లోపల ఇంకో పాత్ర పెట్టుకుందాము. దీంట్లో ఏం చేయాలంటే, మనం ఉడికించి పెట్టుకున్నాం కదా చామ దుంపలు, ముందే ఉడికించి పెట్టుకోండి అని చెప్పానా. ఒక వెడల్పాటిది మనకి వీలుగా ఉండేలాగా ఒక గిన్నె లాంటిది పెట్టుకోండి. మనం చింతపండు, దీనికి మనం ఎంచుకున్న పదార్థం అంటే 10 చామ దుంపలు, 1 కప్పు, 1/2 కప్పు కందిపప్పు అనుకున్నాం కదా. సుమారుగా ఇంత నిమ్మకాయ ఇంత చింతపండు నానబెట్టండి. ఒక 1/2 లీటర్ పైమాటగా నీళ్ళు పోసేయచ్చు. చింతపండు రసం తీసేసి పాత్రలో పోసుకోవటం. ఓ 1/2 లీటర్ నీళ్లు లెక్క పెట్టుకోండి అందాజుగా. ఇదేంటంటే మొదటిసారి చేసేటప్పుడు ఎన్ని నీళ్లు పోస్తున్నాం, ఎంత పదార్థం వేసాం, అవన్నీ ఏంటో కన్ఫ్యూజన్గా ఉంటాయి. అలవాటుగా చేసే వాళ్ళు చేసేస్తారు. ఇవి కొంచెం ప్లాన్డ్గా చేయాలి. కాస్త కొలత ప్రకారం చేస్తే కన్సిస్టెన్సీ సరిగ్గా వస్తుంది. ఒక 1/2 లీటర్ నీళ్ళు అనుకోండి అందాజుగా. చింతపండు ఏసలు ఉంటే రానివ్వకండి. ఇది చేసేసి తర్వాత మనం చామ దుంపలు ఉడికించి పెట్టుకున్నాము. ఇంత దుంప వేయకుండా హాఫ్ చేస్తే సరిపోతుంది. ఈ పులుసులో వేసేయండి. మరీ పెద్దవైతే సగానికి కట్ చేసేయండి. చిన్న దుంపలు అయితే వేసేయచ్చు ఆ పాళంగా. తర్వాత కందిపప్పు ఉడికించి పెట్టుకున్నాము. అది కూడా ఏంటంటే ఒకసారి ఎనిపేసి వేసేసేద్దాం. ఇందులో స్టవ్ వెలిగిద్దాము. ఈ పులుసులో ఎనిపిన పప్పును కూడా వేసేసేయండి. ఒక చిటికెడు పసుపు, సరిపడగా ఉప్పు వేసి ఓ పొంగు రానివ్వండి. మొదట దీన్ని హైలో ఉంచితే సటుకుమని పొంగు వచ్చేస్తుంది. ఒక పొంగు వచ్చాక సిమ్లో పెడితే సరిపోతుంది. ఫ్రెష్ కరివేపాకు ఉంటే
ఈ పులుసు మీద వేయండి, వాసన బాగుంటుంది. ఇంకా పులుసు కళపెళ్ళాడుతోందండి, అది తెరులుతుండగా ఇందాక మనం పప్పులన్నీ వేయించి పెట్టుకున్నాం కదా కొబ్బరితో పాటుగా, ఆ మసాలా ముద్దని దాన్ని ఏంటంటే కొంచెం నీళ్ళు పోసి మెత్తగా రుబ్బేసుకోవాలండి. రోలు ఉండి రోట్లోనో లేదా ఈ సిల్బట్ అది ఉంటుంది మన సన్నికల్లోనో నూరే వాళ్ళైతే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందండి. మనకు అవకాశం లేదు, చక్కగా మిక్సీలో వేసిపారండి, 1 minute అయిపోతుంది. అది వేసేసేయాలి పులుసులో, చిక్కగా వస్తుంది చూడండి. అప్పడాలు ఊరుమిరపకాయలు ఉంటే కాంబినేషన్ మహా బాగుంటుందండి. అన్నంలోకి చక్కగా నెయ్యి వేసుకుని తింటే భలే రుచిగా ఉంటుంది. ఇది మనం కొబ్బరి శనగపప్పు అవి వేసాం కదా, అందుకని కొంచెం చిక్కగా అవుతుంది. చిక్కబడినివ్వాలి. ఆ మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు పోసి పదార్థం మొత్తాన్ని పోసేసేయండి. ఇందులో ఉండకట్టకుండా దీన్ని చకచకా తిప్పేయాలి. అంటే వేడి దాంట్లో పడింది కదా, దాన్ని నిదానంగా చిక్కబడినివ్వాలి. చూడ్డానికి బాగుంది చూడండి. దీన్ని అరటికాయతోటి చేసుకోవచ్చండి. అరటికాయలు మనకి ఎండాకాలం కొంచెం బాగా దొరుకుతాయి. అరటికాయలతోటి కూడా చాలా బాగుంటుంది. అరటికాయని కూడా ఇంతే, మనం పప్పుతో పాటు ముక్కల్ని మాత్రం కలిపేయకుండా విడిగా పెద్ద పెద్ద ముక్కలు తరిగి పెట్టేసుకోవాలన్నమాట. కుక్కర్లో పెట్టేస్తే ఒకేసారి ఏకదమ్మన అయిపోతుంది. వాసన చూడండి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే గుమగుమలాడదు. అవసరాన్ని బట్టి కొంచెం ఉప్పు వేయండి. ఇంకా పైన ఇంకా మిరపకాయలు ఏమీ అవసరం లేదు. ఆ మిరియాలు, మనం వేసిన ఎండుమిర్చి, కొబ్బరి కలిసి చక్కటి రుచికరమైన పదార్థంలాగా తయారవుతుంది. దీంట్లో ఏంటంటే ఒక చిన్న తిరగమాత పెట్టుకుందామండి. ఇది తాలింపు ఆప్షనలే, అందరూ వేయరు, కొంచెం అందంగా ఉంటుందని వేసుకోవటమే అనమాట. దీనికి ఏం లేదు, జస్ట్ కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేస్తే సరిపోతుంది. చిన్న 1 స్పూను. ఈ మొత్తం మీద మనం వేసిన నూనె ఎంతంటే మొదట 1 స్పూన్ వేసామా, ఇప్పుడు ఇంకో స్పూన్ వేస్తున్నాం. ఇది కూడా స్పూను అంటే పెద్దది కాదు, కొంచెం తాలింపుకి. నేతి తిరగమాత పెట్టుకున్నా కూడా బాగుంటుంది. ఒక చిన్న టీ స్పూన్ ఆవాలు వేయండి, ఒక చిటికెడు మినపప్పు, ఒక చిటికెడు జీలకర్ర, కొద్దిగా ఇంగు వేద్దాము. దీంట్లోకి కొత్తిమీర పట్టదండి, మొదట వేసుకున్నాం కదా కరివేపాకు, ఇంకా అదే రుచి. తాలింపు ఎత్తి వేసేద్దాం ఇందులో. చిక్కగా అయింది, బాగా కొత్తులాడుతున్నప్పుడు దింపేసేయచ్చు. ఇదిగోండి మన నెల్లూరు వైపు చేసుకునే పిండి మిరియం. దీంతోపాటు ఇప్పుడు ఈ పిండి మిరియం పేరు ఎందుకు పెట్టారో అర్థమే కాదండి నాకు. అందులో వేసిన మిరియాల కంటే ధనియాలు గినియాలు చాలా ఎక్కువ అలా అంటారు. ఇక మనం అలాగే చేసుకుంటాం. దీంతోపాటు మంచి చక్కటి వేపుడు, కాసిన వడియాలు, ఊరుమిరపకాయలు ఉంటే ఎక్సలెంట్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నేను చూడండి ఒక 1/2 కప్పు కందిపప్పు, ఒక 10 మాత్రమే చామ దుంపలు వేసి ఎంత గిన్నెడైందో చూడండి. ఇది వేరే బౌల్లోకి మారుద్దామండి. చూడండి, ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు లేని వెరైటీ పాతకాలపు వంటకం చామ దుంపల పిండి మిరియం. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.